శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి స్వాగతించాలంటే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఒక ముఖ్యమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం మీద కానీ మీ ఇంటి గోడల మీద కానీ పూర్ణకుంభం గుర్తుని కుంకుమతో కానీ గంధంతో కానీ వేయాలి. పూర్ణకుంభం గుర్తు వేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్వస్తిక్ గుర్తు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలో స్వస్తిక్ గుర్తు ఇంటి గోడల మీద గుమ్మాల మీద ఉండేలాగా చూసుకోవాలి. తడి గంధంతో కానీ కుంకుమతో కానీ స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి ఫోటో, గజలక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటి గుమ్మం పై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో బీరువాకు కూడా గజలక్ష్మీదేవి రూపు ఉండేలాగా చూసుకోండి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి స్టిక్కర్ని శ్రావణ మాసంలో బీరువాకు అతికించుకోండి, లేదా ఆ రూపు బీరువాకు ఉండేలాగా చూసుకోండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవేంద్రుడు ఒకానొక సమయంలో తన సంపద మొత్తం కూడా కోల్పోతాడు. అత్యుత్తమ స్థాయి నుంచి దరిద్రంలోకి వచ్చేస్తాడు. అలాంటప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థిస్తాడు. దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం చేయగానే దేవేంద్రుడికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేదా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆ ఇంద్రకృత లక్ష్మీ స్థుతిలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శ్రావణ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేశాక ఇంట్లో చదువుకోండి. ఆ శ్లోకం ప్రభావం వల్ల అద్భుతమైన రాజవైభవం కలుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకోండి. నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం అంటే పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవికి నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షీం, శ్రియం అంటే సంపద, మాకు సంపద అనుగ్రహించు. విష్ణు వక్ష స్థలస్థితాం, విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఈ ఒక్క శ్లోకం రోజు దీపం పెట్టాక చదువుకోండి. అద్భుతంగా రాజవైభవం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి చంద్ర అంటే ఎంతో ప్రీతిపాత్రం. చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. కుంకుమలో చాలా రంగులు ఉంటాయి. అయితే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దీన్ని చంద్ర అంటారు. ఈ చంద్రతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీదేవి నామాలు చదువుకుంటే శ్రావణ మాసంలో వెంటనే అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగలంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఎవరైతే మహిళలు లక్ష్మీ పూజ చేశాక శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ బెల్లం పొంగలి ముత్తైదువులకు వాయినంగా ఇస్తారో వాళ్ళ ఇంట్లో అనేక తరాల పాటు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ బెల్లం పొంగలి నైవేద్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అంగారు గంధము అని ఒక ప్రత్యేకమైనటువంటి గంధం ఉంటుంది. పద్మ పుష్పాలతో దాన్ని తయారు చేస్తారు. ఈ అంగారు గంధం అంటే కూడా లక్ష్మీదేవికి విపరీతమైన ప్రీతిపాత్రం. కాబట్టి అంగారు గంధం బొట్లు లక్ష్మీదేవి చిత్రపటానికి శ్రావణ మాసంలో అలంకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే తామర బొత్తులతో దీపారాధన చేయండి. అలాగే లక్ష్మీదేవిని మారేడు దళాలతో, గులాబీ పూలతో, పద్మపుష్పాలతో పూజిస్తూ ఉండండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే శ్రావణ మాసంలో ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించి ఓం శ్రీం శ్రీయై నమః అని స్మరించుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలవుతారు. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.